చివరికి ఎవరు ఊహించని విధంగా గేమ్లోకి కంబ్యాక్ ఇచ్చిన నిఖిల్ టీం బ్యాక్ టు బ్యాక్ టాస్క్స్ విన్ అయ్యి రేషన్ మేనేజ్మెంట్ టాస్క్ని వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఫోటో పెట్టు ఆట పట్టు టాస్క్తో మొదలైన నిఖిల్ మరియు అభయ్ మధ్యన జరిగిన రేషన్ టాస్క్ అయితే మొదటి లెవెల్లో నిఖిల్ టీం చాలా వర్స్ట్గా రూల్స్ ఫాలో అవ్వకపోవడం వలన ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఆ టాస్క్ ఓడిపోవడంతో సోనియా ఎంతగానో ఏడుస్తూ కూడా కనిపించింది. నెక్స్ట్ టాస్క్ క్యాబేజెస్ టాస్క్లో సోనియా మరియు నిఖిల్ వాళ్ళ టీం నుంచి వెళ్ళి శక్తి టీంని గెలిపించారు. థర్డ్ లెవెల్లో బెలూన్ టాస్క్ జరిగింది. ప్రతి ఏడాది కూడా ఈ బెలూన్ టాస్క్ అనేది బిగ్ బాస్ హౌస్లో మనం చూస్తూనే ఉంటాము. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గడిచింది. ఏ టీం గెలుస్తుందో చివరి వరకు తెలియలేదు. కాకపోతే చివరికి మాత్రం నిఖిల్ గెలిచి విజయాన్ని వాళ్ళ టీం సొంతం చేసుకున్నాడు. ఏది ఏమైనా నిఖిల్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గేమ్లోకి కంబ్యాక్ ఇవ్వడమే కాదు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్స్ని కూడా గెలిచాడు. చివరికి రేషన్ టాస్క్ని అయితే తను సొంతం చేసుకున్నాడు. వీటిపైన మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.